ఏంటి ట్రైప్యాడ్ చూపెడుతున్నారు అనుకున్నారా? మన ట్రైప్యాడ్ అయితే ఇరిగిపోయి ముక్కలైపోయిందనమాట. మళ్ళీ నా కొడుకు వచ్చాక కొత్త ట్రైప్యాడ్ అయితే బుక్ చేసి మా హాస్టల్ వెళ్ళిపోయాక వచ్చింది. లేకపోతే రివ్యూ చూసుకుని మురిసిపోదుడనమాట. నేనే కొత్తగా అన్నీ నేనే తీయాలి కట్టన ఉంటుంది. సో అయితే ఈసారి కొంచెం పెద్దగా మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినా కొంచెం తీసుకోవడానికి అడ్జస్ట్మెంట్లు చేయడానికి గట్రా మంచిగా అయితే తీసాడు. ఇంత చేశాక ఏంటి వంట చేయడం మానేసి స్టవ్లు చూపెడుతుంది ఏంటని అనుకుంటున్నారా? ముందు స్టవ్ చాలా రిపేర్ ఉందన్నమాట. ఏంటంటే ఎక్కువ కడగడం వల్ల మరి ఏంటో తెలీదు. స్టవ్ చూడండి, పెద్ద స్టవ్వే ఇలా గెలుతుంది. అసలు ఇలా ఉన్నప్పుడు పొద్దున్నే వంట చేయడం ఎలా కుదురుద్ది? ఈ రోజు అలాగే ఏదో రకంగా చేయటం, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవడం, మళ్ళీ నీరసంగా పడుకోవడం ఇలాగే తప్ప ఈ స్టవ్ రిపేర్ సెక్షన్ అయితే చేయట్లేదు. సోమవారం అంటే రేపు చేద్దాం ఆఫ్ చేద్దాం. ఇవాళ అసలు స్టవ్ రిపేర్ అయ్యాకే వంట చేయాలని నిర్ణయించుకున్నా. మొత్తం స్టవ్ పీకేసాం అనుకో, బాగైతే బాగుంది, పోతే పోయిందనుకో, తర్వాత కొత్త అన్న టైప్ అనమాట. అప్పుడే ఆయన కోయిలు వెళ్ళి బాగా చేస్తారనే ఉద్దేశంతో మొత్తం ఈ పెద్దవని నిర్ణయించుకున్నాం. అసలు మనం పని ఫెయిల్యూర్ అవుట్ అంటూ ఉండదు. శుభ్రం చేసేద్దాం. ఏం కాదు, చిన్న లోపల ఇత్తడి నిప్పలు ఉంటుంది అనమాట. అది కొంచెం ఓలి చిన్ని దారంలా ఉంటుంది. అది చిన్న మిస్ అయినా మనకి ఎలగడం అనమాట. అయితే అలాగా కడిగేసాం కాబట్టి ముందు బాగా చేసేకి వంట చేద్దామని ఫాస్ట్గా అయితే నట్లు ఇప్పేస్తాను. అసలు మొత్తం స్టవ్ అంతా తిప్పేస్తాను, మొత్తం క్లియర్గా బిగించేస్తాను. మళ్ళీ మనకు అందులో మాత్రం సమస్య లేదు. కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు కొంచెం బద్దకు వచ్చినప్పుడల్లా ఇలా అలా వెళ్తాం. మనం తీసినట్లని ఒప్పటిగా ఒక ఏంటది చిన్న బౌల్లో వేసుకుంటే మనం బల్లి బిగించుకుంటాం. కింద బన్నర్ ఉంటుంది కదా, అది తీస్తే కానీ ఆ ఇత్తడి నిప్పులు అయితే కనపడదు అనమాట. ఎందుకంటే చిన్నగా ఉంటుంది కాబట్టి మనం తీసుకునేటప్పుడు ఈ మామూలుగా స్టవ్ తీసేద్దాం అనుకున్నాం. అయితే అదేంటి చిల్లులోంచి చూపు పెట్టడం ఇవన్నీ మళ్ళీ అవన్నీ పీకాలంటే మన వల్ల కాదు. ఈ పైనుండే చేసేద్దాం సరే ఏమైనా అనుకుని పైనుంచి చేస్తున్నాను అనమాట. అది తీసేసుకుని ఇంతే మనకి ఇత్తడి నిప్పులు కనపడే ప్లేస్ అయితే ఉంటుంది. అగో చూడండి ఎలా ఉందో. అదంతా పోతే చిన్ని నిప్పుల్లో ఉంటుంది అనమాట. అది దానివల్ల మనకి వస్తుంది. చూస్తే కొంచెం లూజ్గా ఉన్నాయి అన్నీ. మామూలుగా గట్టిగా ఇప్పితే చూస్తే కటింగ్ ప్లేట్ అయితే వస్తుంది. ఎందుకంటే కొంచెం టైట్గా ఉంటుంది కానీ కొంచెం గట్ట కదులుతుంది. సరే అన్నిట్లో మొత్తం అన్ని చేసేద్దాం, ఇవాళ సెట్ చేసేద్దామని చూస్తే అది కూడా అంత దెబ్బ వస్తుంది. నాకు పొద్దున్నే మోహన్ తల్లికి వంట చేయడానికి ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టేస్తుంది. ఎందుకంటే నాకు ఆల్రెడీ దాని మీద రైస్ అవ్వాలి, పక్కన కర్రీ అవ్వాలి, మళ్ళీ ఇడ్లీ అవ్వాలి, టిఫిన్ సెక్షన్ లేదా పాలు, ఇంకా అన్నీ ఇలాగ పొద్దున్నే సోమవారం వేడి నీళ్ళు ఇవన్నీ లేట్ అయిపోతాయి కదా. దీన్ని చూశాను, నేను శుభ్రంగా పినిసెట్ ఇలా అనేసి మన గాలి ఫ్రెష్గా వచ్చినట్టు ఊదుకుంటే ఫ్రెష్గా వస్తుంది అనమాట. మళ్ళీ అలా అయితే సెట్ చేసేసాను. ఇంతలో ఎలాగా తీసాం కదా అని నీట్గా బన్నర్ గట్ట బాగా తోమేసుకుని తెల్లగా వచ్చేలాగా ఇంకా బిగించేసుకుంటే మనకి మళ్ళీ స్టవ్ అసలు ఎలుగుద్దా చూడలేదు. ఇదేదేం ప్రాబ్లం అయి ఉంటే లోపల స్ప్రింగ్ లాంటిది ఉంటుంది అనమాట. ఆ స్ప్రింగ్లో ఏదైనా మట్టి పెట్టినా కూడా కొంచెం తిప్పేటప్పుడు టైట్గా తిప్పడం, లేదంటే స్లోగా అవ్వటం వల్ల అప్పుడు కూడా మంట స్లోగా వస్తుంది. సరే ఇది సెట్ అవ్వకపోతే అప్పుడు మొత్తం గొట్టం ఇప్పేద్దామని చూశాను. ఇవన్నీ ట్రై చేస్తున్నాను. ఇవి కూడా ఏంటది మనం ఇందాక ఇప్పిన చూసి అక్కడ ఏంటది ఇప్పేది ఉంటుంది కదా నల్లగా క్లిప్ లాంటిది. ఆ క్లిప్ కూడా అడిగినా మనకు అంత తీయటానికి ఉండదు కాబట్టి ఎలాగ తీసాం కదా అని దాన్ని కూడా నీట్గా గొక్కేసి ఏమేమి ఉండదు. కాకపోతే ఏంటంటే నూనె కట్ట కొద్దిగా ఆయిల్ ఏదన్నా వెళ్ళినప్పుడు అది అక్కడ పట్టుతుంది. ఎందుకంటే మనకు తోమే ప్లేస్ ఉండదు కాబట్టి అక్కడ శుభ్రంగా రెండు బిగిచ్చేసుకున్నాం. అసలు నాకు ఏంటంటే ఎందుకు అవ్వదు అన్న ఫీలింగ్ వచ్చిందంటే 5 నిమిషం చేసేయాలి. చేయలేను అనుకుంటే ఏది చేయలేను, చేయాలనుకుంటే మాత్రం ప్రతిదీ ఎందుకు అవ్వదు అనే ఫీలింగ్ వచ్చి అసలు అదే మనమో తేల్చేసుకోవాలన్న ఫీలింగ్ అయితే బాగా గట్టిగా ఉంటుంది. ఎలాంటి పాత సెక్షన్, అందుకే దేవుడు కూడా అన్ని రిపేర్లు ఇచ్చాడు. జీవితంలో కూడా రిపేర్లు చేసేసుకుని సెట్ చేసుకోమని. చూడండి ఎంత నీట్గా వెలిగేస్తుందో. ఎందాక ఎలాగనో అన్నట్టు ఉంది, ఇప్పుడు వెలిగేస్తున్నాను అన్నట్టు మొహం కళకళ ఆడిపోయింది. ఇంకా అప్పుడు పప్పు వేద్దామని రెడీ అయ్యాను అనమాట. ఎలాగే స్టవ్ బాగా చేసే కదా పప్పు ఇప్పుడు కూడా కందిపప్పు ఏగితే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది. పప్పు టమాటా అనమాట ఇవాళ కర్రీ అయితే. సరే పొద్దున్న మోహన్ తల్లికి అయితే కొంచెం వేపేసి ఏదో పంపించాను. ఇప్పుడు ఏంటంటే మనం సాయంత్రం వచ్చేటోడికైనా కావాలి కదా అని కొంచెం పక్కన ఒంట్లో ఆవిడకి కూడా కొంచెం పప్పు వేయాలి కాబట్టి మనం ఇంకేంటంటే ఒక గ్లాస్ పప్పు వేసి టమాటాలు మాత్రం ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పప్పు టమాటా. చక్కగా ముందు పప్పు వేగితే ఆ టేస్ట్ వేరే. కొంచెం వేగాక వాటర్ వేసి కడిగేసుకుని మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకుని మనం కొద్దిగా కొంచెం పచ్చిమిరకాయలు, కొంచెం పసుపు వేసుకుని టమాటాలు కూడా వేసేసుకుని ఒక 2 విజిల్లు వచ్చేసారు. మరి ముద్దపప్పులాగా అయిపోతే నాకు అసలు టేస్టే నచ్చదు. సమానంగా ఉండాలన్నమాట. పలుకు ఎలా ఉండదు మీకు నెక్స్ట్ చేయబడతాను. టకటక వచ్చి 2 విజిల్లు వచ్చినాయి. ఇంకో విజిల్ రాపోయేదోటికే కట్టేసాను. 3వ విజిల్ వస్తే మళ్ళీ ఎక్కువైపోద్దని ఆ 2 విజిల్తోనే సరిపోద్ది. కొంచెం టైం ఇంతలో మనకు వడియాలు కావాలి కాబట్టి గుమ్మడి వడియాలు. నాకు పిండి వడియాల కన్నా గుమ్మడి వడియాలు ఇష్టం. అంటే ఏం కాదు, పిండి వడియాలు ఏం బలం ఉంటుంది, అదే గుమ్మడి వడియాలు తిన్నామంటే కొంచెం చెప్పలకే గట్రా మంచిది కదా.
ఎందుకంటే ఆయుర్వేదంలో ఎంత గుమ్మడికాయ ఎక్కువ వాడితే అంత మంచిది ఆరోగ్యానికి. ఎందుకంటే పప్పులో కూడా కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం చింతపండు కూడా వేసేసుకుంటే ఎన్ని టమాటాలు వేసినాయి ఆ చింతపండు వేసుకోవాలి, పచ్చి కరివేపాకు, అలా దాని టేస్టే వేరప్ప పప్పులోను. పచ్చి కరివేపాకు ఆసం అనమాట, అంత బాగుంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. ఇంకా మనం తాలింపు పెట్టుకొని చియ్యమని పిచ్చేసుకుంటే అసలు పప్పు టమాటా సూపర్ అంటే సూపర్. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.